నేడు మన పాఠశాల 30వ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు మీకు మరియు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మన పాఠశాల ఒక గొప్ప గర్వకారణం. ఇక్కడ విద్య విలువలు మరియు నైపుణ్యాలు నేర్పుతారు. ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు కలిసి ఒక కుటుంబంలా పనిచేస్తారు. మన పాఠశాల విద్యార్థులు వివిధ రంగాలలో విశేషమైన ప్రతిభను కనబరుస్తుంటారు. మన పాఠశాల భవిష్యత్తులో మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను. మన పాఠశాల విద్యార్థులు జీవితంలో విజయం సాధించి మన సమాజానికి మరియు దేశానికి గర్వకారణం అవుతారని నేను నమ్ముతున్నాను. మీలో ఉత్సాహాన్ని నింపడానికి ఒక చిన్న కవితను చెబుతాను. ఆకాశం నీ హద్దురా, అవకాశం మొదలొద్దురా, నేల విడిచి సాములెన్నో చేయరా, మబ్బుల్లో పరువంతా నీదిరా, నిలబడి తాగే నీళ్లు చేదురా, పరిగెత్తైన పాలు తాగరా, మనసు మైదానం లాంటిదిరా, నిరాశలు ఇష్ట చెల్లితే ఎడారవుతుందిరా, చిరు ఆశలు చెనుగు కురిస్తే గెలుపు గులాబీ వికసిస్తుందిరా, బ్రతుకంటే బస్తీ మేసవాలురా, ఈ ప్రపంచమే మాయా బజారురా, గురి చూసి కొట్టాలిరా, వల వేసి పట్టాలిరా, సుడిలోకి దూకాలిరా, ఎత్తుకు ఎగరాలంటే ఒడ్డుకు చేరాలంటే తడాకా మజాకా చూపాలిరా, సరసై అంటూ బరిలోకి దూకాలిరా, నుదుటి రాత మార్చి రాయాలిరా, 100 ఏళ్ల అనుభవాలు నీవిరా, అనుకున్నది పొందడమే నీతిరా, నీకున్నది పెంచడమే ఖ్యాతిరా, మనిషి జన్మ మరువలేని ఛాన్స్ రా, ఈ ఛాన్స్ లో జాకుపాట కొట్టాలిరా, కడలి నడుమ పడవ మనిగితే కడదాకా ఇదాలిరా, నీరు లేని ఎడారిలో కన్నీరైనా తాగి బ్రతకాలిరా, అనుకున్న లక్ష్యాన్ని సాధించే అమ్మనాన్నలు గుండెలో పెట్టుకుని చూసుకునే బంగారు బిడ్డలు కావాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రిన్సిపల్ నాగలక్ష్మి మేడం గారికి, స్కూల్ డైరెక్టర్ శ్యామశ్రీ మేడం గారికి, పాఠశాల వ్యవస్థాపకులు నాగమోహన్ రావు సార్ గారికి మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.